హలో ఫ్రెండ్స్, నమస్తే. మన ఆంధ్రప్రదేశ్లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం. పర్యాటకులకు విస్తృత స్థలాలను అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా సందర్శించాల్సిన 20 ప్రదేశాలున్నాయి. తిరుపతి ప్రపంచంలోనే అత్యధిక సందర్శించబడే యాత్రా కేంద్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే ఉంది. కపిలతీర్థం, చంద్రగిరి కోట ఇంకా చాలా చూడడానికి అనువుగా ఉన్నాయి. నెక్స్ట్, అరకు వ్యాలీ. ఆకట్టుకునే పచ్చటి పర్వత ప్రాంతం, కాఫీ తోటలు, గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి. బొర్రా గుహలు, కటికి జలపాతాలు, గిరిజన మ్యూజియం చూడదగినవి. విశాఖపట్నం ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ వంటి బీచ్లతో ప్రసిద్ధమైన తీర నగరం. కైలాసగిరి, ఐఎన్ఎస్ తిరుసుర సబ్మెరైన్ మ్యూజియం, సింహాచలం దేవాలయం ఇవన్నీ కూడా మనం విశాఖపట్నంలో చూడవచ్చు. విజయవాడ విజయనగరంగా పిలువబడే ఈ నగరంలో కనకదుర్గ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్ ప్రసిద్ధి. భవానీదేవి, కొండపల్లి కోట ఇంకా సందర్శించవచ్చు. అమరావతి బౌద్ధ స్మారకమైన అమరావతి స్తూపం చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆధునిక రాజధాని ప్రాజెక్టులు, శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా మనం చూడవచ్చు. లేపాక్షి పురాతన వీరభద్ర స్వామి దేవాలయం, తేలియాడే స్తంభంతో ప్రసిద్ధి. మహానంది విగ్రహం, గంపలు, నిక్షిప్త కవచాల కళాఖండాలు. గండికోట కడప జిల్లాలో గల భారత గ్రాండ్ కేనియన్ అందమైన నది గుండాలు. గండికోట కోట, పెన్నా నది దృశ్యాలు చూడవచ్చు. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర దేవాలయం శివునికి అంకితమైనది. ఆధ్యాత్మిక శిల్పకళా వైభవం ప్రసిద్ధం. బేలుం గుహలు నంద్యాల జిల్లాలో ఉన్న భారతదేశంలో 2వ అతిపెద్ద గుహల సముదాయం బేలుం కేవ్స్. అద్భుతమైన ప్రాకృతిక శిలాశిల్పాలు ఇక్కడ చూడవచ్చు. కర్నూలులో అయితే రాయలసీమకు గేట్వే అహోబిలం ఆలయం, కొండారెడ్డి కోట, ఓర్వకల్ రాక్ గార్డెన్ని చూడవచ్చు. రాజమండ్రికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని గోదావరి నదితో అనుసంధానమైంది ఉంది. గోదావరి బ్రిడ్జ్, ధవళేశ్వరం బ్యారేజ్, పాపికొండలు వీటన్నిటిని కూడా మనం సందర్శించవచ్చు. కోనసీమలో పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్లతో ప్రకృతి అందాల సమాహారం ఇక్కడ అద్భుతంగా ఆస్వాదించవచ్చు. హౌస్ బోట్ అనుభవం ప్రత్యేకంగా ఉంటుంది. అనంతపురం లేపాక్షి ఆలయం, పెనుకొండ కోట మరియు ప్రపంచంలోనే పెద్ద బనియాన్ చెట్టు తిమ్మమ్మ మర్రిమాను ఇక్కడే ఉంది. నాగార్జునకొండ కృష్ణానది మధ్యనున్న ద్వీపం, బౌద్ధ ధాతువులు, పురావస్తు మ్యూజియంతో ప్రసిద్ధి చెందింది నాగార్జునకొండ. హార్స్లీ హిల్స్ హాయిగా వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు, ట్రెక్కింగ్, నేచర్ వాక్స్ కోసం ప్రసిద్ధి. కడపకెళ్తే గండికోట కోట, అమీన్పీర్ దర్గా, పుష్పగిరి ఆలయాలు ప్రసిద్ధి. మహానందికి వచ్చామంటే ప్రాచీన మహానందీశ్వర స్వామి ఆలయం, పవిత్ర జలకుండాలు ప్రసిద్ధి. మచిలీపట్నంలో బీచ్లు, చారిత్రక బందరకోట ప్రసిద్ధి. కలంకారీ కళ, వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా జన్మస్థలం, ప్రశాంతి నిలయం, ఆశ్రమం, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రసిద్ధి. నాగార్జున సాగర్ భారతదేశంలోని అతిపెద్ద డ్యాంలలో ఒకటి ఈ నాగార్జున సాగర్. ఏతిపోతల జలపాతాలు, నాగార్జునకొండ ద్వీపం మనం చూడవచ్చు. సందర్శనానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు బాగా మనం సందర్శన చేసుకోవచ్చు. ఈ ప్రదేశాలన్నీ కూడా సంక్రాంతి, ఉగాది, తిరుపతి బ్రహ్మోత్సవాలు వీటిని ఎప్పుడు మిస్ కాకండి. ఈ
ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ ప్రదేశాలన్నింటినీ మనం సందర్శించాలంటే అక్టోబర్ నుంచి మార్చ్ నెల వరకు చాలా రమణీయంగాను ఆహ్లాదకరంగాను ఉంటాయి ఈ ప్రదేశాలు. ఇక ఇక్కడ దొరికే మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ వంటకాలు, ఆంధ్ర భోజనాలు, గోంగూర పచ్చడి, పెసరట్టు ఇలాంటి వాటిని ఎక్కడ ఏ ప్రదేశంలో ప్రత్యేకంగా ఉంటాయో అలాంటి వాటిని తప్పక రుచించాలి, తప్పక సందర్శించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.